దేశ భావితరాల నిర్మాణానికి శ్రీ సరస్వతి శిశు మందిర్లే పునాదులని శ్రీశైల క్షేత్ర పీఠాధిపతులు పూజ్య శ్రీ శివస్వామి స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం పట్నంలోని రైల్వే క్వార్టర్స్ లైన్ 13వ వార్డులో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ డిజిటల్ పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శివస్వామి ఎమ్మెల్యేను శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి వారు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల తరగతి గదులను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య లేనివాడు వింత పశువని, విద్యతోనే ఉన్నతంగా జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా 25,000కు పైగా శిశు మందిర్ పాఠశాలలు విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందజేస్తున్నాయన్నారు. విద్యార్థికి మొక్క దశ నుంచి దేశం, సనాతన ధర్మం, సన్మార్గం, భక్తి చింతన వంటివి అవగాహన పరిచేందుకు శిశు మందిర్ పాఠశాల ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఒత్తిళ్లేని విద్యను అందించడం, చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికితీయటంలో శిశు మందిర్ పాఠశాలలు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మాచర్లలో తిరిగి పునః ప్రారంభమవుతున్న శిశుమందిర్ డిజిటల్ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులు కోరారు. అనంతరం శివస్వామి వారిని ఎమ్మెల్యే జూలకంటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత కార్యదర్శి జిగురు ప్రతాపసింహ శాస్త్రి, విభాగ కార్యదర్శి చిరుమావిళ్ల గోపీకృష్ణ, పల్నాడు జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కనకంటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్ని నిర్మించబోతా ఉన్నాం. అలాగే చాలా హాస్టల్స్లో కూడా సరైన పరిస్థితులు లేవు కాబట్టి వాటిని చక్కదిద్దేందుకు మొత్తంగా కూడా 40 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పేసి మరి తెలియజేస్తూ ఇందులో సహకరించిన పెద్దలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి, అలాగే వివిధ శాఖ మంత్రులకి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. చాలా స్కూళ్లలో సరైన వసతులు లేవు. పాఠశాల గదులు చాలా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. కాబట్టి దాతల సహకారం, అలాగే పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలని అభివృద్ధి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా విద్యని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మన మతం అనేది ఒక జీవన విధానం మాత్రమే. వైషమ్యాలను రెచ్చగొట్టుకుపోయేది కాదు మతం. సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పేసి మన వేదాలు చెప్తా ఉంటాయి. అందరూ బాగుండాలి అనేదే మరి హైందవ మతం చెప్పిన ఒక గొప్ప సత్యం అన్నమాట. కాబట్టి మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చాలా విషయాలు దొరికాయి. ప్రపంచానికి నాగరికత లేని సమయంలో మన దేశంలో అగ్గిపెట్టెల్లో పెట్టే చీరని నేసిన పనివాళ్ళు ఉన్న దేశం మనది. ఇవాళ ప్రాచీన సంస్కృతి, ప్రాచీన అలవాట్లు ఇవన్నీ కూడా మనల్ని ఉక్కిరి చేస్తూ ఉన్నాయి మన సమాజాన్ని. ఈ ప్రాంతంలో వేద పాఠశాల శరీరపాడు గ్రామంలో ఒకటి ఉంది. అలాగే వేద పాఠశాలను కూడా అభివృద్ధి చేసి మరి వారికి కూడా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ విద్య అంటే ఒక ఏబిసిడీలు మాత్రమే కాదు, ఐటీలు గుర్తులే కాదు. మనం నేర్చుకునే ప్రతి మంచి విషయం కూడా మనకి ఒక గొప్ప విద్యతో సమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజానాయకులుగా నిరంతరం ప్రజల్లో ఒక
మనిషిగా తాను ఉంటూ ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి చేసిన మాన్యశ్రీ మాచర్ల ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారికి మరియు నాకు ఆహ్వానం కలిగిన మా శిశుక్షేమందరు పాలకవర్గానికి, ప్రధానంగా మా చిరుమామిల గోపి గారు చిన్న వయసులోనే హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరంగా శ్రమిస్తూ ఉంటారు. ఒకసారి ఇటుపక్క వారికి ఇటుపక్క వారి కర్ణాలు గట్టిగా ప్రప్రదంగా భూమాకి నమస్కారం చేయడం ప్రారంభిస్తాము, తల్లిని నమస్కారం చేయడం ప్రారంభిస్తాము, భోజన మంత్రంతో ప్రారంభిస్తాము, శాంతి మంత్రంతో మనం ముగిస్తాము. ఇవన్నీ కూడా మూల ధర్మాలు.